నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడు హనీఫ్ రాత్రి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న బార్లో బీభత్సం సృష్టించారు. బార్ యాజమాని నాయుడు, సీను, ఉప్పల్ రమేష్, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కావలి రూరల్ ముఖ్య నేత నాయుడు, వివేక్ మరియు బార్ సిబ్బందిపై విచక్షణ రహితంగా దాడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. హనీఫ్ కు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మద్దతు ఉండటంతో పోలీసులు సైతం నామమాత్రంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. గతంలో ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న బస్సు డ్రైవర్ పై హనీఫ్ దాడి చేసిన సందర్భాల్లోనూ ప్రతాప్ రెడ్డి రక్షణ కవచంగా నిలిచారని అపవాదును మూటగట్టుకున్నారు. బారు సిబ్బంది తరిమి కొట్టి వారిపైనే హనీఫ్ కేసు పెట్టినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీ మోకల సృష్టిస్తున్న అరాచకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. మేము మాకే రక్షణ లేకపోతే ఇంకెవరికి రక్షణ ఇస్తారో మాకు తెలియదు. బారి మీద యుద్ధానికి పోయారు, బారి మీద పిల్లకాయలు కొట్టారు, మొత్తాన్ని కొట్టారు. మొత్తం కొట్టి మమ్మల్ని తరిమేరు, పరిగెత్తి కొట్టారు. ఎస్టీ మా అల్లుడు ఎస్టీ కుర్రోడిని తరిమి అతను పట్టుకొని తరిమి కొట్టడానికి హనీఫ్ చూశాడు. హనీఫ్తో 4 పిల్లకాయలు వచ్చారు. నా పేరు రమేష్, నేను కామేశ్వరి బార్లో పనిచేస్తాను. హనీఫ్ అనే కుర్రాడు బయట ఎక్కడో తాగొచ్చి బయట చేరి మమ్మల్ని బండబూతులు తిడుతున్నాడు. ఎందుకు రా తిడుతున్నాను అడిగితే లోపలికి వచ్చి కొట్టాడు. కొట్టిన తర్వాత పిల్లకాయలు అడ్డం తీసి బయటికి పంపించారు. బయట చేరి నేను చంపేస్తాను, నేను కొట్టి చేస్తాను చెప్పి బయట చేరి కాల్ చేస్తాను.